హాయ్ హలో ఎవరివన్. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే గిట్ అండ్ హెచ్టిపిడిని ప్లేబుక్ యూజ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ ప్లేబుక్ తో మల్టిపుల్ ప్యాకేజెస్ ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ గా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో దానికోసం నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి లాగిన్ అవుతున్నాను. సో నేను ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి లాగిన్ అయి ఉన్నాను. సో దీంట్లో ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకున్నాం. సో లాంచ్ ఇన్స్టెన్స్ సర్వర్ నేమ్ వచ్చేసి యాన్సబుల్ ఐకాన్ సర్వర్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి అండ్ అప్లికేషన్ ఇమేజెస్ ఉన్నాయి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి. చూస్తున్నట్లయితే అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మ్యాక్ అండ్ ఉబంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రెడ్ హాట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను ప్రజెంట్ వచ్చేసి అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బట్ రియల్ టైమ్ లో కూడా అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. సో ఇక లైనక్స్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 2023 అనేది ఎక్స్పైర్ అయిపోయింది. ప్రజెంట్ లైనక్స్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఓకే పీటర్ యూజ్ చేసుకున్న ఇమేజ్. సో నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెట్ టైప్స్ ఉంటాయి. టీ3 మైక్రో, స్మాల్, మీడియం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ప్రజెంట్ ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి టీ3 మైక్రో యూజ్ చేసుకున్నాను. బట్ రియల్ టైంలో ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం పేడ్ వర్షన్ ని యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కీపేర్ అండి. ఈ కీపేర్ అనేది మనకు ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యేటప్పుడు కానీ అండ్ కుర్తికి కనెక్ట్ అయ్యేటప్పుడు కానీ ఇది ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. సో ఎగ్జిటింగ్ కీపేర్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే వన్ న్యూ కీపేర్ అయినా క్రియేట్ చేసుకోండి. నేను ప్రజెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసిన కీపేర్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనకి కామన్ డిఫాల్ట్ ఆప్షన్స్ అండి ఇవి. సో రైట్, నెక్స్ట్ లాంచ్ స్టేషన్ క్లిక్ చేసుకోండి. సో ఒక సర్వర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. సో రిఫ్రెష్ ఇయర్. ఇక క్రియేట్ అయింది కదా యాన్సిబుల్ ఐఫోన్ సర్వర్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడికి వచ్చేసింది. యాన్సిబుల్ సర్వర్ అండ్ ఇన్స్టెన్స్ ఐడి, ఇన్స్టెన్స్ స్టేట్, ఇన్స్టెన్స్ టైప్ అండ్ స్టేటస్ చెక్ వచ్చేసి 3/3 ఉంది ప్రజెంట్. బట్ 2022-23 ఎప్పుడు మనకు 2/2 ఉన్నది. ప్రజెంట్ అప్డేట్ అయిపోయింది మనకు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని మొబైల్ స్టామ్ కి కనెక్ట్ అవుదాం. సో ఓపెన్ మొబైల్ స్టామ్ ఇయర్. ఏదైతే పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్నామో ఆ పబ్లిక్ ఐపీని ఇక్కడ పేస్ట్ చేస్తాం. సెషన్స్. సో నెక్స్ట్ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ అంటే షెల్ సెక్యూర్. ఏదైతే పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. బట్ రియల్ టైంలో ప్రైవేట్ ఐపీ అనేది యూజ్ చేసుకుంటామండి. సో స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఉంటుంది మనకి. అమెజాన్ లైనక్స్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నందుకు మనకి యూజర్ నేమ్ వచ్చేసి EC2 ఐఫోన్ యూజర్. అదే డిఫరెంట్ ఆపరేషన్ చూసినప్పుడు దానికి సంబంధించిన యూజర్ నేమ్ ఉంటుంది. సో ఎస్ఎస్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. యూస్ ప్రైవేట్ కి. ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే పెంపైల్ ఉందో ఆ పెంపైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్. సో బుక్ మార్క్ సెట్టింగ్. ఈ బుక్ మార్క్ సెట్టింగ్ ఏంటంటే ఐడియా కోసం మన సర్వర్ ఏంటంటే యాన్సబుల్ ఐఫోన్ సర్వర్. సో ఓకే అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్ అండ్ క్యాన్సల్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని దాన్ని మొబైల్ ఫోన్ కి కనెక్ట్ అయ్యాను. సో నెక్స్ట్ ఏంటంటే ఈస్ట్ ఐఫోన్ యూజర్ లో అడ్మిన్ ప్రివిలేజ్ పర్మిషన్ ఉందో కాబట్టి మనం ఏం చేస్తాం, రూట్ యూజర్ కి కనెక్ట్ అవుతాం. సుడో ఐఫోన్ ఐ ఇది రూట్ యూజర్ చేంజ్ అవుతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రూట్ యూజర్ కి చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఒక యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసుకొని ప్లే బుక్ రన్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక కమాండ్ ఉంది. అమెజాన్ వాళ్ళు ఓన్ కమాండ్ యూజ్ చేస్తున్నారు. ఆ కమాండ్ మనం ఇక్కడ యూజ్ చేద్దాం. అమెజాన్ ఐఫోన్ లైనక్స్ ఐఫోన్ ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ యాన్సబుల్ 2 ఐఫోన్ వై అని తీసుకుంటాం. సో మన ఇంటర్నెట్ బట్టి ఇక్కడ యాన్సబుల్ అనేది మన ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ యాన్సబుల్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి కదా వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా అని. సో దానికోసం యాన్సబుల్ ఐఫోన్ వర్షన్.
సో ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ 2.9.23 వర్షన్ అనేది మన ఇక్కడ ఇన్స్టాల్ అయ్యింది. సో నెక్స్ట్ ఏంటంటే ప్లే బుక్ ని ఎలా రన్ చేయాలని చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం యాడ్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లే బుక్ ని ఎలా రన్ చేయాలో చూద్దాం. సో విఐఎం ప్లేబుక్ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి వైఎంఎల్ ఫార్మాట్ లో తీసుకుంటాను. ఎంఎల్ స్క్రిప్ట్ యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇన్సర్ట్ మోడ్ కొనండి. ఇన్సర్ట్ మోడ్కి వచ్చి మనం ఏదైనా ఒక ప్లే బుక్ రన్ చేస్తున్నాం అంటే మ్యాండేటరీగా యూజ్ చేసుకోవాల్సింది 3 ఐకాన్స్. సో నెక్స్ట్ ఎంటర్ ఐకాన్ ఓస్ట్. ఈ ఓస్ట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే లోకల్ ఓస్ట్ లో రన్ చేస్తున్నావా ఒక ఎస్పీకే ఐడిలో రన్ చేస్తున్నావా అని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఏం చేస్తున్నా అంటే లోకల్ ఓస్ట్ లో రన్ చేస్తున్నాను. లోకల్ ఓస్ట్. ఓకే, సో ఎంటర్. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ టాస్క్. ఈ టాస్క్ ఇక్కడ మనం టైప్ చేయాలంటే కరెక్ట్ ఎస్ డౌన్ మాత్రమే టైప్ చేయాలి. టాస్క్. సో నెక్స్ట్ ఐకాన్. ఈ ఐకాన్ అనేది కంపల్సరీ ఎస్ కింద మాత్రమే ఉండాలి. వేయించుకోండి. నేమ్ కోలన్. ఏమి ఇన్స్టాల్ చేస్తున్నా ప్రజెంట్ నేను గిట్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాల్ గిట్ సారీ అండ్ ఎంటర్. సో ఎం ఇక్కడ లైనెక్స్ లో అయితే ఎం కమాండ్ అంటాం. అదే యాన్సిబుల్ యూజ్ చేస్తున్నాం అంటే ఎం మాడ్యూల్ అంటాం. సో నేమ్ ఈక్వల్ టు గిట్ ప్యాకేజ్ గిట్టే కదా. సో నెక్స్ట్ స్టేట్. స్టేట్ ఈక్వల్ ఇక్కడ మనకు 3 ఉంటాయండి. ప్రజెంట్, లేటెస్ట్, ఆబ్సెంట్ ఉంటుంది. సో నేను ప్రజెంట్ ఏది తీసుకుంటా అంటే లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసుకుంటే లేటెస్ట్ వర్షన్ వస్తుంది. నేను ప్రజెంట్ వర్షన్ కావాలి. ప్రజెంట్. సో దీన్ని సేవ్ చేసుకున్న స్క్రిప్ట్ ని ఎస్కేప్ స్క్రిప్ట్ కోలన్ డబల్ క్యూ ఎక్సెల్ మార్పించుకొని సేవ్ చేసినాను. ఇప్పుడు సేవ్ చేసిన డేటా ఉందో లేదో చెక్ చేసుకుంటే క్యాట్ కమాండ్ యూజ్ చేసుకున్నాం కదా. క్యాట్ ప్లేబుక్ డాట్ వైఏఎంఎల్. సో టోటల్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్లేబుక్ రన్ చేద్దాం. ఆన్సబుల్ ఐకాన్ ప్లేబుక్ నేమ్ ఏం తీసుకున్నాం ప్లేబుక్ డాట్ వైఐఎంఎల్. సో ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ వచ్చినట్లయితే మనకు గిట్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత చెక్ చేసుకోవడం కమాండ్ ఉందని మనకు గిట్ ఐకాన్ వర్షన్ అనే కమాండ్ చూసుకుంటాం. గిట్ ఐకాన్ వర్షన్ ఏమి ఇన్స్టాల్ అయింది 2.40.1 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది కదా. నెక్స్ట్ మనం హెచ్టిటిపిడి అనే ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో దానికోసం నేను బ్యాక్ టు పేజ్ ఇన్సర్ట్ మోడ్. సో ఎంటర్ ఐకాన్ నేమ్ ఇచ్చుకొని పేస్ట్ ఇవ్వండి. కోలన్. సో ఇన్స్టాల్ ఏమి ఇన్స్టాల్ చేస్తున్నాం ఇన్స్టాల్ httpd. సో ఎంటర్. ఏం మాడ్యూల్ యూజ్ చేసుకుందాం. సో నేమ్ ఈక్వల్ టు httpd అండ్ స్టేట్ ఈక్వల్ టు ప్రజెంట్. సో ఈ స్క్రిప్ట్ ని కూడా సేవ్ చేద్దాం. సేవ్ స్క్రిప్ట్ కోలన్ డబల్ క్యూ ఎస్ఐ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేసినాను. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ప్లేబుక్ రన్ చేద్దాం. ఆన్సబుల్ ఐకాన్ ప్లేబుక్ నేమ్ ఏం తీసుకున్నాను నేను ప్లేబుక్ డాట్ వైఏఎంఎల్. సో మనకి హెచ్టిటిపి ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో హెచ్టిటిపిడి ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకున్నాం అంటే ఆర్పిఎం ఐకాన్ క్యూఏ సారీ పైప్లైన్ గ్రెప్. గ్రెప్ అంటే సర్చ్ చేస్తుంది హెచ్టిటిపిడి. ఇక్కడ హెచ్టిటిపిడి అనే ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ ప్లేబుక్ వెళ్దాం. నెక్స్ట్ 3 అనే ఒక కమాండ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఎంటర్ ఐకాన్ నేమ్ కోలన్ ఏం ఇన్స్టాల్ చేస్తున్నా 3 అనే కమాండ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ 3. ఎంటర్. ఏం మాడ్యూల్ యూజ్ చేసుకోండి ఎస్ కోలన్ నేమ్ ఈక్వల్ టు 3 అండ్ స్టేట్ ఈక్వల్ టు ప్రజెంట్. సేవ్ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబుల్ క్యూ ఎక్స్టెండర్ మార్క్ ఇచ్చుకొని నేను సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ప్లేబుక్ రన్ చేసుకోవాలి కదా. ఆన్సబుల్
ఐఫోన్ ప్లేబుక్, ప్లేబుక్ నేమ్ తీసుకున్నా ప్లేబుక్ డాట్ వైఏఎంఎల్. సో ఎంటర్ ఇవ్వండి. తెలిసినట్లయితే మనకు ట్రీ కమాండ్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. సో ఇన్స్టాల్ అయిందని చెక్ చేసుకున్న ట్రీ చేసుకొని డాట్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే మనకు ఒక స్ట్రక్చర్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ 1 అండ్ ఫైల్ 2 అండ్ ఫైల్ 3, ఇలానే 3 ఫైల్స్ యూజ్ చేసుకుంటాం. సో దీనికంటే ముందు మనం ఏం కమాండ్ యూజ్ చేసుకోవాలి, లైనక్స్ కమాండ్ యూజ్ చేయాలి, టచ్ కమాండ్. ఓకే, ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయినా చెక్ చేసుకోండి. అదే ట్రీ కమాండ్ యూజ్ చేసుకుని చెక్ చేసుకుంటే మనకు ఒక స్ట్రక్చర్ లాగా వస్తుంది. అందుకోసం ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటి, మావిని ఇన్స్టాల్ చేయాలి. మావిన్ ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే విఐఎం, అగైన్ ప్లేబుక్ వెళ్తున్నాం, ప్లేబుక్ డాట్ యామెల్ ఇన్స్టెంట్ మోడ్కి రండి. సో ఎంటర్ ఐఫోన్ నేమ్ కోలన్ ఇన్స్టాల్. ఏమి ఇన్స్టాల్ చేస్తున్నాను నేను ఇక్కడ, మావిని ఇన్స్టాల్ చేస్తాను. సో ఎం మాడ్యూల్ యూజ్ చేసుకోండి. ఇక్కడ లైనక్స్ లో అయితే కమాండ్ అంటాం, చేసుకోవాలా నేమ్ ఈక్వల్ టు మావిన్. ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం, మావిన్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. సో స్టేట్ ఈక్వల్ టు ప్రజెంట్ అండి, ప్రజెంట్. సో దీన్ని కూడా సేవ్ చేసుకోండి. ఎస్కేప్ $50 ఎక్స్ట్రా మార్చుకొని సేవ్ చేసుకోండి. ఈ సేవ్ చేసిన దానికి ప్లేబుక్ రన్ చేసుకోవాలి కదా. ప్లేబుక్ రన్ చేస్తే మనకు మావిన్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. యాన్సబుల్ ఐఫోన్ ప్లేబుక్ నేమ్ ఏం తీసుకున్నాం, ప్లేబుక్ డాట్ వైఏఎంఎల్. ఎంటర్. ఇప్పుడు మావిన్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేస్తాం. కమాండ్ ఉందని మనకి ఎంబిఎన్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇంటర్నెట్ బట్ మనకి ఇక్కడ ప్లేబుక్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మావిన్ ఇన్స్టాల్ అయిన చెక్ చేసుకొని ఎంబిఎన్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకోండి. చూసుకున్నట్లయితే మావిన్ 3.0.5 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇలా మనం ప్లేబుక్ యూజ్ చేసుకొని మల్టిపుల్ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో నెక్స్ట్ డాకర్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. డాకర్ టూల్ ఇన్స్టాల్ చేద్దాం. ప్లేబుక్ వెళ్ళండి, ఇన్సర్ట్ మోడ్. సో ఎంటర్ ఐఫోన్ నేమ్ పేస్ట్ ఇవ్వండి. ఇక్కడ కోలన్ ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం, డాకర్, ఇన్స్టాల్ డాకర్. సో ఎంటర్. ఏం మాడ్యూల్ యూజ్ చేస్తున్నాం, కోలన్ నేమ్ ఈక్వల్ టు డాకర్ అండ్ స్టేట్ ఈక్వల్ టు ప్రజెంట్. సో సేవ్ చేద్దాం. ఎస్కేప్ షిఫ్ట్:/డబల్ క్యూ ఎక్స్ట్రా మార్చుకొని సేవ్ చేయండి. సో సేవ్ అయిన డేటా ఉందో లేదో చెక్ చేసుకోండి. క్యాట్ నేమ్ తీసుకున్నాం, ప్లేబుక్ డాట్ ఫైల్ నేమ్ యామ్యూల్. సో ఇప్పుడు ప్లేబుక్ రన్ చేద్దాం. ఆన్సబుల్ ఐఫోన్ ప్లేబుక్ ఏం తీసుకున్నాం అండి, ప్లేబుక్ డాట్ ఫైల్ నేమ్, ప్లేబుక్ డాట్ యామ్యూల్. ఎక్స్టెన్షన్ వచ్చేసి యామ్యూల్ యూజ్ చేసుకున్నాం. ఎంటర్. సో మనం ఏమేమి ఇన్స్టాల్ చేసినాం, గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, అండ్ హెచ్డిటిపిడి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, అండ్ టై కమాండ్ అండ్ మావిన్ ప్యాకేజ్ అండ్ డాకర్ ప్యాకేజ్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓ ప్లేబుక్ తో మల్టిపుల్ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకుంటామండి. సో ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. డాకర్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. సో డాకర్ వర్షన్ అనేది 25.0.6 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది ఇక్కడ. సో టోటల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా మనం ఒక ప్లేబుక్ యూజ్ చేసుకొని మల్టిపుల్ ప్యాకేజ్ ని రన్ చేస్తాం.
ఆర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లింక్ వచ్చి టీమ్ని కన్సల్ట్ అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ గంటా సాఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.